ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జ్యుడిషియల్ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను బీహార్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ క్యాడర్కు చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్పై సిఐడిలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీహార్ వెళ్లిపోయారు. అయితే గత కొంతకాలంగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోవడంతో పోలీసులు సునీల్ నాయక్ను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జనతర్ కళ ప్రతి టెక్నికల్గా ఎలా ఉంటుందో ప్రతి తెలిసిన ఎందుకు సునీల్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు అరెస్ట్ ఎన్ని గంటలకు అరెస్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి విచారణ స్టార్ట్ కాబోతుంది అనుకోవచ్చు? దాదాపు సతీష్ దాదాపు 2021 కు సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుతము డిప్యూటీ స్పీకర్ గా ఉండేటటువంటి రఘురామరాజు 3rd డిగ్రీ కేసుకు సంబంధించినటువంటిది సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపు క్రితంగా బీహార్ కు సంబంధించినటువంటి పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది 2021 నుంచి పెను సంచలనము అంటే దాదాపు రఘురామరాజుని అరెస్ట్ చేయడము, తర్వాత అతనికి 3rd డిగ్రీ ఉపయోగించినటువంటిది అప్పటి అధికారిగా ఉన్నటువంటి ఇటు సునీల్ నాయక్ ప్రస్తుతం అప్పుడు సునీల్ నాయక్ ఇక్కడ వచ్చేసేసి వైసీపీ ప్రభుత్వంలో అతను డిప్యూటేషన్ మీద సిఐడి ఐజీగా డిప్యూటేషన్ మీ ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. ఆ సమయంలో జరిగినటువంటి 2021 కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు సునీల్ నాయక్ ని బీహార్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అప్పటి నుంచి 2021 నుంచి కేసు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి 3rd డిగ్రీ కేసుకి సంబంధించినటువంటిది కోర్టులో హాజరవలసిందిగా పలుమార్లు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఇటు సునీల్ నాయక్ స్పందించకపోవడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు అటు బీహార్ లో వెళ్లడము, అక్కడ ఉండేటటువంటి ఏపీ పోలీసుల బృందము విషరచనతో అక్కడ ఆయన ఉండేటటువంటి ప్లేస్ లో వెళ్లి అక్కడ అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా కొద్దిసేపు క్రితంగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది 3rd డిగ్రీ ఉపయోగించారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండేటటువంటి డిప్యూటేషన్ మీద రావడము అంటే కావాలని అప్పుడు జరిగినటువంటి ఘటనలో 3rd డిగ్రీ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి సునీల్ నాయక్ అంటూ కూడా అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, దీనికి సంబంధించిన టోటల్ సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా స్పందించకపోవడంతో ఈ రోజు మాత్రము బీహార్ లో అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొద్దిసేపు క్రితంగా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడము, తర్వాత దీనికి సంబంధించినటువంటిది అధికారులు అంటే ఇంటరాగేషన్ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి నోటీసులకు జవాబు అనుకోవచ్చు, పూర్తి వివరాలను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇది కొద్దిసేపు క్రితంగా జరిగినటువంటి పరిణామం. రైట్, థ్యాంక్ యూ కళ.